మాజీ రామలక్ష్మణులతో త్వరలో భేటీ. ప్రతాప్ రెడ్డితో సుక్కురెడ్డితో అధిష్టానం. కావలి నియోజకవర్గంలో రామలక్ష్మణులుగా 3.5 సంవత్సరాల పాటు వైసీపీలో చక్రం తిప్పిన వారిద్దరిని త్వరలో ఆ పార్టీ అధిష్టానం తాడేపల్లిలో భేటీ చేయనున్నట్లు సమాచారం. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాముడిగా, ఏఎంసీ మాజీ చైర్మన్ సుకుమార్ రెడ్డి లక్ష్మణుడిగా కావలి రాజకీయాలలో చేసిన హవా విదితమే. ఈ క్రమంలో వారిద్దరిని జంటగా పార్టీ నేతలు, కార్యకర్తలు వారిద్దరి ముందు రకరకాల పొగడ్తలతో చేసిన విన్యాసాలు మరువలేనివే. అదేవిధంగా సాక్షాత్తు కార్యకర్తల సమావేశాలలో తనను సుక్కురెడ్డిని ఎవరూ విడదీయలేరని, అలాంటి బంధం అని స్వయాన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇద్దరి బంధానికి కొన్ని నెలల ముందు బ్రేకులు పెట్టడంతో రామలక్ష్మణుల బంధం తెగిపోయింది. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు రామలక్ష్మణులుగా తాను ప్రతాప్ రెడ్డి కావలి అభివృద్ధి చేస్తామని ఒక సభలో ప్రకటించడంతో కొత్త రామలక్ష్మణులు ఆవిష్కరింపబడ్డారు. సుకుమార్ రెడ్డిని సస్పెన్షన్ తొలగింపుపై ప్రతాప్ రెడ్డి నెల్లూరులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రవేశానికి తీవ్ర స్థాయిలో వ్యతిరేకం వ్యక్తం చేయడంతో సుకుమార్ రెడ్డి గత కొద్ది నెలలుగా మౌనంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆయన ప్రస్తావనే లేదంటూ ప్రతాప్ రెడ్డి కూడా అక్కడక్కడా చురుకలు వేశారు. తాజాగా నియోజకవర్గానికి చెందిన ఆప్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్తో అధిష్టాన దూతలు ఎమ్మెల్యేకి కలిపిన వైనంతో తీర ప్రాంతంలో గడప గడప విజయవంతంగా ముగించుకున్నారు. ప్రతాప్ రెడ్డికి విజయం చేకూరుస్తామని అధిష్టానం ముందు బీదా మస్తాన్ రావు, అనిల్లు హామీ ఇచ్చారు. ఇక మిగిలి ఉన్న సుకుమార్ రెడ్డి విషయం ఏమవుతుందో అనుకుంటున్న తరుణంలో ఆయనకు పార్లమెంటు పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా నేతలు అండగా నిలిచి సంయమనం చేసే క్రమంలో త్వరలోనే అధిష్టానం ఇద్దరిని పిలిపించి రామలక్ష్మణులను ఎన్నికల వేదిక మీదకు జంటగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్కు గురి చేసిన సుక్కురెడ్డి మాత్రం తాను వైసీపీని వీడేదే లేదని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే తన ఆశయం అంటూ పలు సందర్భాల్లో పేర్కొన్నారు తప్ప ఎక్కడా గీత దాటి మాట్లాడకపోవడం ఆయనకు శ్రేయస్కరంగా మారిందని, మరో పార్టీ వైపు చూస్తారని ప్రచారం కూడా ఆయనకు ఖండితంగా తిప్పికొడుతూ రాజకీయం చేస్తే వైసీపీలో అని, లేదంటే ఇంటికే పరిమితమవుతానని ప్రకటించారు. మరో వారంలో ఇద్దరి భేటీకి ముహూర్తం సిద్ధం అయ్యే అవకాశం ఉందని సమాచారం.